నోరు జారిన రష్మి, చుట్టుముడుతున్న గాసిప్పులు. సెలబ్రిటీలు యథాలాపంగా ఏమి మాట్లాడినా ఆ మాటల వెనుక ఏదో ఒక అర్థం ఉంది అంటూ తెగ రచ్చ జరుగుతుంది. లేటెస్ట్గా యాంకర్ రష్మి విషయంలో కూడా ఇలానే జరిగింది అన్న వార్తలు వస్తూ ఉన్నాయి. విశాఖపట్నంలోని మద్దెలపాలెంలో ఒక షాప్ ప్రారంభోత్సవంలో యాంకర్ హీరోయిన్ రష్మి చేసిన కామెంట్స్ ఇప్పుడు అనేక గాసిప్పులకు తావిస్తోంది. తనను చూడడానికి విపరీతంగా వచ్చిన అభిమానులను చూసి రష్మి నోరు జారింది. తన కోసం వచ్చిన అభిమానులను చూసి ఉప్పొంగిపోతూ తాను వైజాగ్లో సెటిల్ అవుతున్నానని చెప్పింది రష్మి. దీనితో ఈమె అన్న మాటలను ఆధారంగా తీసుకుని ఈ జబర్దస్త్ బ్యూటీ వైజాగ్కు చెందిన యువకుడిని ప్రేమిస్తోంది, వారిద్దరి పెళ్లి త్వరలో జరగబోతోంది అంటూ ప్రచారం మొదలైంది. ఈ ప్రచారం తీవ్రస్థాయికి చేరిపోవడంతో రష్మి రంగంలోకి దిగి తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ క్లారిటీలు ఇస్తోంది. అంతేకాదు, తాను వైజాగ్లో స్థిరపడినంత మాత్రాన అక్కడి వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని అర్థం కాదని తన సన్నిహితులతో రష్మి అంటున్నట్లు టాక్. అదేవిధంగా తనకు ఇప్పుడే పెళ్లి ఆలోచన లేదని, ఇప్పుడిప్పుడే సినిమాల్లో నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నానని అంటూ ఇవన్నీ గాలి వార్తలంటూ ఈ వార్తలపై తన సన్నిహితుల వద్ద కామెంట్ చేస్తున్నట్లు టాక్. దీనికి తోడు ప్రస్తుతం తన దృష్టి అంతా కెరీర్ మీదనే ఉందని రష్మి ఈ మధ్య అనేక ఇంటర్వ్యూల్లో చెప్పిన విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఓ సినిమాలో ఆది సరసన రష్మి హీరోయిన్గా నటిస్తోంది అన్న వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా రష్మి అనాలోచితంగా చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్ని సృష్టిస్తున్నాయి.